తారక్ సార్ దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి తారక్ సార్. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు. పక్కకెళ్ళి నుంచో. అయ్యో తారక్ సార్ వద్దు, నా మాట వినండి. తారక్ సార్ నిలవని, నిన్న అక్కడి నుంచోమని చెప్పానుగా. అయ్యయ్యో అయ్యయ్యో, నీలవేణి పడిపోయింది. నీలవేణి పడిపోయింది. అయ్యయ్యో అయ్యయ్యో, నీలవేణి పడిపోయింది. అయ్యయ్యో నీలవేణి, ఏమైంది నీలవేణి? అయ్యయ్యో నీలవేణి, ఎలా పడిపోయావు? అమ్మో! అయ్యో ఈయనకేమైంది? ఏమండి? అయ్యో! ఏమండి? ఏమండి? కోటి, ఏమండి? లేవండి. ఏమండి? 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 లేవండి. ఏమండి? ఏమండి? లేవండి. లేవండి. అయ్యో ఏమండి? ఏమైందండి? ఏంటి కాంచనా ఇది? మీ ఆయనకి మెట్లు దిగడం కూడా రాదా? అమ్మా, మా ఆయన్ని మరీ అంత దారుణంగా అవమానించకమ్మా. మరి లేకపోతే ఏంటే? కాస్త నిదానంగా దిగిరావచ్చు కదా. ఈ వయసులో మెట్ల మీద నుంచి జారి పడిపోయాడంటే అందరూ నవ్విపోతారు. నవ్వుతారా? నవ్వనివ్వండి. నవ్వి నవ్వి వాళ్ళకి నోరు నొప్పుడుతుంది. ఏమండి? మా నవ్వుల రాజ్యంలో ఇంతే. ప్రజలు నవ్వుతూ ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళలో సంతోషంగా ఉండడానికి కారణం ఏమండి? ఈ కోటి మహారాజు. బావేంటి చిన్న మెదడు చిట్లినట్టు అలా మాట్లాడుతున్నాడు? ఏమోనే, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. చిన్న మెదడు అనే అవయవానికి చిలిపితనం ఎక్కువ. అదొక్కసారి తలకాయకి కిటకిటలు పెట్టేస్తుంది. ఆ సమయంలోనే మనకి తలపోటు వస్తూ ఉంటుందన్నమాట. శాస్త్రజ్ఞులు దీనిని కితకితల తలపోటుగా వర్ణిస్తూ ఉంటారు. కాంచనా, ఏంటి ఇది? అల్లుడు ఇలా తిక్క తిక్కగా మాట్లాడుతున్నాడు. నాకు కూడా అదే భయంగా ఉందమ్మా. కింద పడ్డారు కదా, మెదడమైన చిట్లిందంటావా? పోనీలే కాంచనా, ఇన్ని రోజులు కాస్త పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడు. ఈ దెబ్బతోనైనా ఆ పిచ్చి కుదురుతుందేమో. మీరేంటి నాన్న, ఆయనకేమైందో అని నేను భయపడుతూ ఉంటే మీరు పిచ్చి కుదురుతుంది, తిక్క తగ్గుతుంది అని ఏవేవో మాట్లాడుతున్నారు. డాడీ చెప్పింది కరెక్టే కదక్క. ఇన్ని రోజులు ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి సంబంధం లేకుండా, ఎమోషన్తో రిలేట్ లేకుండా ఆయనకిష్టం వచ్చింది మాట్లాడేవాడు.
ఈ దెబ్బతో ఆయన ఆ పిచ్చి రోగం తగ్గుతుందేమో చూద్దాం. తారక్, ఇక నువ్వు నోరు మూస్తావా? మా ఆయనకి ఏమైపోయింది అనే బెంగ దిగులు ఎవ్వరికీ లేవు. సరే సరే, ముందు డాక్టర్కి ఫోన్ చేయండి. ఏమైందో ఆయనే తేల్చి చెప్తాడు. అలాగే అమ్మా. హలో డాక్టర్, మీరు వెంటనే మా ఇంటికి రావాలి.